పార్టీకి సంబంధించిన నిధుల సేకరణ ఖర్చు గురించి వివరాలు అందజేయమని అడిగాం. దానికి మాత్రం సమాధానం చెప్పకుండా మిగతా అన్ని విషయాలు అడుగుతున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అకౌంట్స్ గురించి అడిగారు. మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అకౌంట్స్ అన్ని కూడా ప్రెస్ కు రిలీజ్ చేశాం. జయప్రకాష్ నారాయణ గారు అవినీతి నిర్మూలన గురించి, విలువలతో కూడిన రాజకీయాల గురించి మాట్లాడే ముందు మీ పార్టీకి సంబంధించిన అకౌంట్స్ ప్రజల ముందు పెట్టడానికి ఎందుకు మీరు భయపడుతున్నారని అడుగుతున్నా, ఎందుకు మీరు జంకుతున్నారని అడుగుతున్నా. నిజంగా మీరు సచ్చీలురైతే మీ పార్టీకి వచ్చే నిధులు సక్రమంగా ఖర్చు చేసి ఉంటే, ప్రతి పైసాకు మీరు రసీదు ఇచ్చి ఉంటే, జమా ఖర్చులను ప్రజల ముందు పెట్టడానికి ఎందుకు సంకోచిస్తున్నారో తెలియజేయవలసింది నేను డిమాండ్ చేస్తున్నాను. అవినీతి నిర్మూలనకు మేము పోరాటం చేస్తాం. ఒక నీతివంతమైన స్వచ్ఛమైన రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి విధానాన్ని ప్రకటించిన జయప్రకాష్ నారాయణ గారు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో చేస్తున్న అవినీతి అక్రమాలు మీకు కనిపించడం లేదా? జనయజ్ఞంలో చేస్తున్న వేల కోట్ల రూపాయల దోపిడీ మీ దృష్టికి రావడం లేదా? వేల ఎకరాల భూములను కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాజశేఖర రెడ్డి గారు బంధువులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు